వాళ్ళకి కాదు జెంట్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ వాళ్ళు ఎక్కుతున్నారు కాబట్టి వెనక కూడా చాలా రష్ అయిపోతుంది. సో ఏంటంటే ఇప్పుడు జెంట్స్కి కూడా చాలా ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇప్పుడు బస్సెస్ లేకపోతే ఆపేస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు. డ్రైవర్స్ కూడా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కండక్టర్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టికెట్స్ ఇవ్వాలంటే కార్నర్ నుంచి ముందుకు వచ్చేసరికి స్టాప్ వచ్చేస్తుంది, వాళ్ళు దిగిపోతున్నారు. అది మెయిన్. ఇంకోటి జెంట్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే జస్ట్ ఇప్పుడు బస్సెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇంకొకటి 113 బస్సెస్ అయితే అస్సలు లేవండి, అది మెయిన్. ఇంకోటి 3K బస్సెస్ కూడా చాలా అంటే చాలా ఫుల్గా వస్తున్నాయి. 130 రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ 113 బస్సెస్ అనేవి కొంచెం పెంచాలి, అవైతే అసలే లేవు. ఇదే గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో 1,20,00,000 పైన జనాభా నివసిస్తూ ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పటిష్టపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతూ ఉన్నది. ఇప్పటికే నగరంలో సిటీ బస్సుల కొరత అరకొరగా ఉన్నది. 7,000 బస్సుల డిమాండ్ ఉండడంతో అది 2,800 బస్సులతోటి నడిపిస్తున్నారు. ఆ 2,800 బస్సులు కూడా సగానికి సగం స్క్రాప్కి వెళ్ళే బస్సులు ఉన్నాయి. అతి తక్కువ 1,000-1,200 బస్సులు స్టాండర్డ్గా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్య నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టపరచడం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు కొనుగోలు పెరిగి ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. సిటీ బస్సుల సంఖ్య 7,000 పైన పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మెట్రో రైల్లో 3 బోగిలతోటి నడిపిస్తూ కిక్కిరిసి జనాభా ప్యాసింజర్ వెళ్తా ఉన్నారు. కాబట్టి వాటిని 3 నుంచి 6 వరకు బోగిలు పెంచి దాన్ని మెట్రో రైలు వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లు అతి చౌకగా రవాణా వ్యవస్థ ఉన్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్లు అది సమయానికి నడపకపోగా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఎంఎంటీఎస్ రైలు పునరుద్ధరించి వాటిని సమయానికి అందరికీ ప్యాసింజర్కి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలన్నా ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.